హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. నేను మీ శ్రావణి. ఇవాల్టి మన స్పెషల్ నోరూరించే స్వీట్ వచ్చేసి రస్మలాయ్. ఈ రస్మలాయ్ని మనం అప్పుడో ఇప్పుడో బయటే తింటుంటాం. చాలా బాగుంటుంది. ఒకటి తిని ఆగలేం, కనీసం ఒక 3-4 అయినా తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా, సాఫ్ట్ అండ్ స్పాంజీగా భలే బాగుంటాయి. మరి ఈ రస్మలాయ్ని ఇంట్లోనే పర్ఫెక్ట్గా మన చేతులతో మనం చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తి డీటెయిల్డ్గా మీకు చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. చాలా టిప్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ టిప్స్ని పాటించి మీరు ఎప్పుడు చేసినా రస్మలాయ్ అనేది పర్ఫెక్ట్గా కుదరాల్సింది. మరి ఆలస్యం చేయకుండా ఇవాల్టి రస్మలాయ్ రెసిపీని పర్ఫెక్ట్ కొలతలతో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 లీటర్ పాలను తీసుకోండి. ఇక్కడ నేను యూజ్ చేసేది ప్యాకెట్ గేదె పాలు. మనకు ఈ రెసిపీ కోసం క్రీమ్ పాలు కాకుండా మామూలు ప్యాకెట్ పాలను యూజ్ చేయండి. ఈ పాలు పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించండి. ఇలా పాలు వేడయ్యాక మరో 2 నిమిషాలు మరిగించండి. ఈ పాలను విరగొట్టడానికి ఒక గిన్నెలోకి 1 నిమ్మకాయ రసాన్ని తీసుకోండి. గింజలు లేకుండా తీసుకోండి. ఇలా ఒక 2 టీ స్పూన్ల నిమ్మరసంలోకి ఒక 2 టీ స్పూన్ల నీళ్లను వేసి కలపండి. ఇలా మీరు నిమ్మరసం ప్లేస్లో వైట్ వెనిగర్ని కూడా తీసుకోవచ్చు. మరో పక్కన మరుగుతున్న పాలల్లో డైరెక్ట్గా నిమ్మరసం వేయకుండా పక్కకు తీసుకొని లేదా స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాల తర్వాత కలిపిన నిమ్మరసం నీళ్లను వేసి కలపండి. ఈ ప్రాసెస్ స్టవ్ పైనే, అంటే పాలు వేడవుతున్నప్పుడే వెంటనే చేసేస్తే రస్మలై స్పాంజీగా రాకుండా కాస్త గట్టిగా వస్తుంది. కాబట్టి పాలు వేడయ్యాక ఒక 2 నిమిషాల తర్వాత నిమ్మరసం నీళ్లను వేసి కలపండి. ఇలా కలిపాక మళ్ళీ స్టవ్ పై పెట్టి పాలు పూర్తిగా ఇరిగిపోయి నీళ్లు పాలు సపరేట్ అయ్యేంత వరకు వేడి చేసుకుందాం. ఒకవేళ మీకు పాలు సరిగ్గా విరిగిపోకపోతే 1-2 టీ స్పూన్ల నిమ్మరసాన్ని మళ్ళీ యాడ్ చేసి మరిగిస్తే సరిపోతుంది. పాలు నీళ్లు ఇలా పూర్తిగా సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఇందులో 1 కప్పు నార్మల్ వాటర్ని యాడ్ చేయండి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. ఇప్పుడు విరిగిన పాలను వడగట్టడానికి ఒక బౌల్లోకి జాలిగంటను పెట్టి ఏదైనా శుభ్రమైన కాటన్ క్లాత్ని పెట్టి పాలను వడగట్టి తీసుకుందాం. ఈ ప్రాసెస్ కాస్త ఫాస్ట్గా చేయండి, లేకపోతే విరిగిన పాలనేది రబ్బర్లా సాగినట్టుగా అవుతుంది. ఇందులో నీళ్లను వేసి బాగా కడగాలి, లేకపోతే నిమ్మరసంలోని పులుపు అనేది అలాగే ఉండి పుల్లగా, అలాగే రెసిపీ కూడా పాడైపోతుంది. ఇలా ఒక 2 సార్లు నీళ్లతో బాగా కడిగాక ఎక్స్ట్రా వాటర్ని పిండేయండి. పాల ముద్దను ఇలాగే ఒక 30-40 నిమిషాలు వదిలేస్తే ఇందులోని నీళ్ళన్నీ అడిచిపోతాయి. ఈలోగా మనం మిగతా ప్రాసెస్ని చూద్దాం. ఇప్పుడు రస్మలాయ్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1/2 లీటర్ పాలను తీసుకొని వేడి చేయండి. ఇప్పుడు మీరు టేస్ట్ బాగా రావడానికి క్రీమ్ పాలనైనా యూజ్ చేయొచ్చు, లేకపోతే నార్మల్ పాలైనా సరిపోతాయి. పాలు ఇలా వేడవడం స్టార్ట్ అయ్యాక 6-7 టేబుల్ స్పూన్ల పంచదారను యాడ్ చేయండి. అలాగే 1/2 టీ స్పూన్ యాలక్కుల పొడిని, కొద్దిగా సాఫ్రాన్ని కూడా వేయండి. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఒకసారి కలిపి ఇందులోనే సన్నగా కట్ చేసిన 2 టేబుల్ స్పూన్ల పిస్తా పప్పుని, అలాగే బాదం పప్పుని వేసి 6-7 నిమిషాలు పాలను మరిగించండి. పాలు ఎల్లో కలర్లోకి రావడానికి చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని వేస్తున్నాను. బయట స్వీట్ షాప్లో అయితే ఈ రస్మలాయ్లో ఫుడ్ కలర్ కంపల్సరీగా వేస్తారు. మనం ఇంటి వరకే చేసుకుంటే ఫుడ్ కలర్ని స్కిప్ చేయొచ్చు. పాలు కొంచెం చిక్కబడాలి, మరీ పలచగా ఉన్న టేస్ట్ అంతగా రాదు. కనీసం ఈ పాలను 5-8 నిమిషాలు మరిగించి అప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. చిక్కటి పాల రసం రెడీ అయిపోయింది. ఈ పాలను పూర్తిగా చల్లారనివ్వండి. మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. మరో పక్కన పాలల్లోని నీళ్లు మొత్తం పోయాక గట్టిగా అవుతుంది. అప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇలా పొడిగానే ఉండాలి. ఏమాత్రం తడిగా ఉన్న రెసిపీ అనేది పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి నీళ్ళన్నీ అడిచాకే తీసుకోండి. ఇప్పుడు అరచేతితో ఇలా మ్యాష్ చేసినట్టుగా చేస్తూ పిండి ముద్దలా చేసుకుందాం. ఇలా మీరు సాఫ్ట్ పిండి ముద్దలా వచ్చేంత వరకు బాగా మ్యాష్ చేస్తూ మిక్స్ చేయండి.
ఎంత సాఫ్ట్గా వస్తే రెసిపీ అనేది అంత బాగా కుదురుతుంది. ఇక్కడ నేను 5-6 నిమిషాలు ఇలా మ్యాష్ చేస్తూ ముద్దలా చేసుకున్నాను. ఇలా సాఫ్ట్గా వచ్చాక ఇప్పుడు చిన్న చిన్న నిమ్మ సైజ్ బాల్ అంతా పిండిని డివైడ్ చేయండి. అన్నీ ఈక్వల్గా రావడానికి ముందుగానే ఇలా డివైడ్ చేసి తీసుకోవడం బెస్ట్. ఇలా పిండి ముద్దలు డివైడ్ చేశాక మరో పక్కన షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక గిన్నెలోకి 1.5 కప్పు పంచదారను, సుమారు 350 గ్రాముల పంచదారను తీసుకోండి. ఇందులోనే ఒక 4 కప్పుల నీళ్లను యాడ్ చేయండి. ఈ షుగర్ సిరప్ ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకుందాం. ఈలోగా మనం పాల ముద్దలను కట్లెట్లా చేసుకుందాం. ఒక్కొక్క పాల ముద్దను తీసుకొని ఫస్ట్ కాస్త గట్టిగా రౌండ్గా చేసి ఆ తర్వాత స్లోగా చేయండి. ఇది ఉడికిన తర్వాత సైజ్ మరి కాస్త పెద్దగా అవుతుంది కాబట్టి ఇలా కాస్త చిన్నగానే చేయండి. ఇలాగే అన్నీ కూడా చేశాక మరో పక్కన పాకం కూడా వేడవడానికి స్టార్ట్ అయింది. ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడే మనం చేసిన పాల ముద్దలను వేయండి. ఇలా వేయగానే పైకి తేలాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. 10 నిమిషాల తర్వాత చూడండి సైజ్ కాస్త పెద్దగా అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని మరో పక్కకి స్లోగా టర్న్ చేయండి. ఇలా టర్న్ చేశాక మళ్ళీ మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించుకుందాం. అంటే మొత్తం 15 నిమిషాలు ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొన్ని ఐస్ క్యూబ్స్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులోకి సగం వరకు షుగర్ సిరప్ని తీసుకుందాం. ఇందులోకి ఉడికించిన రసమలాయిని తీసుకుందాం. ఈ రెసిపీ కోసం ఇలా చేయడం చాలా అవసరం. ఇలా చేయడం వలన రసమలై మరీ ఎక్కువగా కుక్ అవ్వకుండా వెంటనే కూల్ చేయొచ్చు. ఈ రసమలై పూర్తిగా చల్లారేంత వరకు ఇలాగే వదిలేయండి. మీరు కావాలంటే వీటిని ఇలాగే కూడా తినేయచ్చు. ఇక్కడ మనం రసగుల్లా కాకుండా రసమలై చేస్తున్నాం కాబట్టి మిగతా ప్రాసెస్ని కూడా చూద్దాం. మరో పక్కన మనం ముందుగా తయారు చేసిన పాల రసం కూడా పూర్తిగా చల్లారింది. ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు పూర్తిగా చల్లారిన రసమలైలోని ఎక్స్ట్రా సిరప్ని ఇలా స్లోగా పిండేసి పాలల్లో యాడ్ చేయండి. మరీ గట్టిగా ప్రెస్ చేసినట్టు చేస్తే విరిగిపోతాయి కాబట్టి స్లోగా ఇందులోని సిరప్ని పిండేసి పాలల్లో వేయండి. మనకు కొంచెం టైం ఉన్నప్పుడే ఈ రెసిపీ చేయడం చాలా మంచిది. కొంచెం ప్రాసెస్ పెద్దది కానీ ఇంట్లో చేసినంత రుచి ఆ హైజీనిక్ ఎక్కడా కూడా దొరకదు. అయితే ఇలా చేసిన రసమలైని వెంటనే తింటే టేస్ట్ అనేది అంతగా తెలియదు. కాబట్టి 4 నుండి 6 గంటలైనా ఇలాగే వదిలేయండి. మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టొచ్చు. కనీసం 4 నుండి 6 గంటలైనా రెస్ట్ ఇవ్వాలి. అప్పుడే మలైలోకి పాలరసం బాగా పోయి టేస్టీగా చాలా బాగా వస్తాయి. 6 గంటల తర్వాత ఇప్పుడు మనం పర్ఫెక్ట్ రసమలై అనేది రెడీ అయిపోయింది. ఇలా ఒక రసమలై తీసుకొని పిండితే రసం అనేది ఇలా రావాలి. అప్పుడే రసం అనేది బాగా పీల్చుకొని స్పాంజీగా పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పర్ఫెక్ట్గా చాలా బాగా కుదురుతాయి. బయటైతే ఈ రసమలై ఒక్క పీస్ కొనడానికి 30 నుండి 40 రూపాయలు ఉంటుంది. కానీ ఇంట్లోనే 100 రూపీస్ ఖర్చు చేస్తే 10-11 రసమలైలు రెడీ అయిపోతాయి. అంతకంటే బెస్ట్ ఏంటంటే మన చేతులతో మనం చేసుకున్నామనే ఫీలింగే అద్భుతంగా ఉంటుంది. ఏంటి ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఒక్కసారైనా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. మరిన్ని రుచుల కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.